Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech TV11 and also once again welcome back to Best 5 Android Apps episode number 4. ఆల్రెడీ నేను 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ని చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని అయితే చూసుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియోలో కూడా నేను నాకు బాగా అనిపించిన 5 యాప్స్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇవి డైలీ లైఫ్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ అనేది అవుతాయి అనమాట ఈ 5 యాప్స్ అనేవి. సో ఈ యాప్స్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ యాప్స్ అన్ని. సో నేనైతే కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను ఫ్రెండ్స్ ఈ యాప్స్ గురించి. ఎందుకనంటే 5 యాప్స్ గురించి చెప్పాలి కాబట్టి వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట ఎక్కువ లెంత్ అయితే వీడియోని చూసేకి కూడా. సో మీకు ఏదైనా ఈ వీడియోలో చెప్పిన యాప్స్ గురించి కానీ ఏదైనా పర్టికులర్ యాప్ గురించి కానీ మీకు కావాలి అనుకుంటే ఆ యాప్ నేమ్ కామెంట్ చేసి దానికి సంబంధించిన ఫుల్ వీడియో చేయమని కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నేను డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. అందులో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అన్ని ఆప్షన్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెంచండి ఫ్రెండ్స్. మన ఛానల్కు తక్కువగా ఉన్నారు సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. సో కొద్దిగా పెంచండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మనకు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యాప్లో వచ్చేసి మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేయొచ్చు అండ్ ఆల్సో ఆడియో ఎడిటింగ్ అనేది చేయొచ్చు. సో వీడియో ఎడిటింగ్ అన్నా అని వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా చేసేకి ఉండదని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయలేం కానీ ఇందులో. బట్ ఏదన్నా మీకు ఒక వీడియో ఉందనుకోండి, దాన్ని ట్రిమ్ చేయాలనుకోండి, మధ్యలో ఏదైనా అవసరం లేదు అది ట్రిమ్ చేయొచ్చు, లేదా రివర్స్ చేయొచ్చు ఆ వీడియోను, లేదా 2 వీడియోస్ మీ దగ్గర ఉంటే మెర్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, మీ కళ్ళ ముందర కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఇవన్నిట్లో ఏదైనా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. నేను ఏదో ఒకటి యూజ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేది కూడా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే మనం వీడియో అనేది ఇచ్చామనుకోండి, అందులో ఉన్న ఆడియోని మాత్రం మనకు ఆడియో ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు మనం మొబైల్ ఫోన్లోకి. సో ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంది, మీరు వాటర్ మార్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఆడియోలో కూడా నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ఏదైనా ఒక రింగ్ టోన్ కావాలి అనుకోండి, ఇక్కడ ట్రిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఆడియోని అనేది మీకు ఎంతవరకు కావాలో ఆ పార్ట్ మాత్రమే తీసుకొని అది రింగ్ టోన్గా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఆడియోని మనం ట్రిమ్ చేద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా ట్రిమ్లోకి వెళ్దాం. ట్రిమ్లోకి వెళ్ళిన వెంటనే మనం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మన దగ్గర ఉన్నవి ఏవైనా సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో అనేది మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఏ సెకండ్స్ దగ్గర నుంచి ఏ సెకండ్స్ వరకు కావాలనేది. అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసేయండి, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు సక్సెస్ఫుల్లీ ఎక్స్పోర్ట్ అనేది అయింది. సో నేను చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసినది ఇక్కడ పైన అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ట్రిమ్ చేసినాం కదా, అది వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ 12 సెకండ్స్ అనేది. నేనైతే ఇంకా ఎక్కువ చెప్పి మీ టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు. మీకు ఒకవేళ ఈ యాప్ గురించి డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి టైమర్ మిషన్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా డైలీ వర్క్ అనేది సర్టెన్ వర్క్ అనేది చేస్తున్నారు, అది ఈ టైంలో మాత్రమే అయిపోవాలి అని మీరు అనుకున్నారనుకోండి, డైలీ కానివ్వండి లేదా మీరు ఎప్పుడన్నా చేయాలి అన్నప్పుడు కూడా టైమర్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి డైలీ ఇక్కడ అది అలాగే ఉంటుంది. మీరు ఏదైనా ఇక్కడ సెట్ చేసి పెడితే మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ యాప్ను ఓపెన్ చేసి. సో మిమ్మల్ని ఏమన్నా పర్మిషన్ అడిగితే పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ అనేది కనిపిస్తుంటుంది. సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో, మీరు డైలీ రన్నింగ్ అనేది చేస్తున్నారు ఎగ్జాంపుల్కు, సో ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేద్దాం, టైమర్ అని ఉంది. సో మనం రన్నింగ్ అని పెడదాం. సో ఇక్కడ లూప్ అనేది ఉంది. ఈ లూప్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టైమర్ అనేది 1 మినిట్ ఉంది. సో 1 మినిట్ అనేది కంప్లీట్ అయింది అనుకోండి, మళ్ళీ లూప్లో సెకండ్ టైం మళ్ళీ ఇంకో మినిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగా 3 టైమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మనం లూప్ అనేది ఇలాగుంటే. సో అది కూడా ఏంటనేది మీకు చూపిస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఓకే చేసి. సో ఇక్కడ దీనికి కావాలన్నా ఏదైనా నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు మీరు. సో సింపుల్గా రన్నింగ్ అనే పెడుతున్నాను నేను. సో జస్ట్ రన్ అని పెట్టాను అంతే. ఇక్కడ నెక్స్ట్ మనం ఈ వర్క్ అనేది చేసేటప్పుడు రన్నింగ్ అనేది చేస్తున్నారు అనుకోండి, ఏదన్నా మీకు మ్యూజిక్ అనేది పర్టికులర్గా ఒక్క మ్యూజిక్ మాత్రమే రావాలి మీకు అనేది ఉందనుకోండి, ఆ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే ఇక్కడ సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు మ్యూజిక్ అనేది ఉంటుంది, కౌంట్ డౌన్ అనేది ఉంటుంది, ఇవన్నీ మీకు ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. ఏది ఉండాలి మీరు చేసేటప్పుడు అనేది. సో మీ ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. సో మనం కౌంట్ డౌన్ అనేది తీసుకుంటున్నాను నేను. సో కౌంట్ డౌన్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కౌంట్ డౌన్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి లాస్ట్లో అయిపోయేటప్పుడు లేదా రైల్స్ స్టార్టింగ్లో వస్తుంది. నేను చూపిస్తాను మీకు ఒకసారి ప్లే చేసి కూడా. అంటే ఇది టైమర్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ 1 మినిట్ది 10 మినిట్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ అయింది కదా. సో టైం అనేది స్టార్ట్ అయింది, బట్ ఎటువంటి కౌంట్ డౌన్ అనేది రాలేదు. ఎండింగ్లో కౌంట్ డౌన్ అనేది వచ్చినప్పుడు అది చూపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను లూప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ లూప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
1/3 అనేది కనిపిస్తుంది కదా. సో ఇది కంప్లీట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మనకు 10 మినిట్స్ సైకిల్ అనేది. సో ఆ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. సో మీది వర్క్ అనేది కంప్లీట్ అయిందనుకోండి, ఇక్కడ స్టాప్ బటన్ మీద క్లిక్ చేసేయచ్చు. సో మీకు ఒకవేళ మ్యూజిక్ అనేది కావాలి అనుకోండి ఇందులో, సో మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఎడిట్ టైమర్ అని ఉంటుంది, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మీరు మ్యూజిక్ కావాలనుకోండి మీకు, సో మ్యూజిక్ అనేది కూడా ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ పక్కన సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక మ్యూజిక్ అనేది పిక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, యాడ్ న్యూ మీద క్లిక్ చేసి మీరైతే యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా వర్క్కి సంబంధించినట్టు ఇంకా యాడ్ చేయాలి అనుకోండి, సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏది కావాలంటే అది యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో లేదో మీరైతే టాస్క్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పర్టికులర్ టైంలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి అయితే. నెక్స్ట్ యాప్ వచ్చేసి మైక్రో గెస్చర్ అనమాట. ఇది వచ్చేసి మనకు గెస్చర్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఐడియా లేకపోయినా కూడా జస్ట్ గెస్చర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక మూమెంట్ కానీ మొబైల్ను లేదా ఏదైనా బటన్స్ అనేవి ప్రెస్ చేసినప్పుడు కానీ అలాగ చేసినప్పుడు మనకు ఆ గెస్చర్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. మీరు పర్టికులర్గా ఒక వర్క్ చేయాలి అని ఆ గెస్చర్లకు డైరెక్షన్ అనేది ఇవ్వచ్చు మనం. ఈ మైక్రో గెస్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనం మొబైల్ ఫోన్ గైరోస్కోప్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది అయితే వర్క్ అవుతుంది. ఎలాగనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను ఇందులోకి అయితే. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇది ఆఫ్లో అనేది ఉంటుంది డిఫాల్ట్గా, మీరైతే ఆన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళమని అడుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా, సో ఇందులోకి అయితే మీరు రండి. ఇక్కడ మైక్రో గెస్చర్ బేసిక్ సర్వీస్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మైక్రో గెస్చర్ ప్లస్ సర్వీస్ అని ఉంటుంది. సో ఇందులో ఏదో ఒకటి ఆన్లో ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. నేనైతే బేసిక్ గెస్చర్ అనేది ఆన్లో పెట్టాను అనమాట. సో అంతేం మ్యాండేటరీ కాదు, ఏది ఆన్లో ఉన్న ఒకటే అనమాట వర్కింగ్ అనేది. సో ఏదో ఒకటి ఆన్లో అనేది ఉంచుకోండి, చాలు సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ. సో నేను ఒకటి ఆన్లో ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇంకోటి ఆన్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఆల్రెడీ నేను కమాండ్స్ అనేవి ఇచ్చాను. ఎక్స్ యాక్సిస్ అనేది మనకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చాను. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన నుంచి మనకి కిందకి అయితే వచ్చిందనమాట. అండ్ ఆల్సో బ్యాక్ కావాలి అనుకోండి, వై యాక్సిస్కి అయితే బ్యాక్ అనేది ఇచ్చాను. అండ్ ఆల్సో జెడ్ యాక్సిస్ వచ్చేసి మనకు హోమ్కి వెళ్తుంది అనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్ హోమ్ పేజ్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి కింద వచ్చేసి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా వర్క్ అనేది చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, కింద బ్యాక్ బటన్ వచ్చింది అలాగా. సో ఇది కనిపించకూడదంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. సో దీన్ని ఆఫ్ అనేది చేసేయండి, సరిపోతుంది అనమాట మనకు. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, రావట్లేదు కదా. సో నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు అయితే ఐడియా అనేది రాకపోవచ్చు అనమాట, మొబైల్ ఫోన్ అనేది ఎలాగా రొటేట్ చేస్తున్నాను యాక్సిస్లో అనేది. సో అది నేను చూపిస్తాను ఒకసారి అయితే. అండ్ ఆల్సో ఇక్కడ సెన్సిటివిటీ అనేది మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సెన్సిటివిటీ అనేది పెట్టారనుకోండి, మీరు నార్మల్గా మొబైల్ ఫోన్ను టచ్ చేసి కదిలిస్తున్నా కూడా అది వర్క్ అనేది అవుతూ ఉంటాయి అనమాట ఈ గెస్చర్స్ అనేవి. సో అది సెన్సిటివిటీ అనేది కొద్దిగా చెక్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఎక్స్ యాక్సిస్ దాంట్లోకి వెళ్దాం ఫస్ట్ మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మోడ్ అనేది ఉంటుందన్నమాట, అంటే రొటేట్ బై ఎక్స్ యాక్సిస్ అనేది కదా, అందులోకి మీరు వెళ్ళారనుకోండి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ రొటేట్ బై వై యాక్సిస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్గా మీకు అయితే ఇమేజెస్ అనేవి కూడా మెన్షన్ చేశారనమాట. సర్కిల్ అనేది మనకు కనిపిస్తుంది, ఆ సర్కిల్ ప్రకారంగా మన మొబైల్ ఫోన్ అయితే రొటేట్ అనేది చేయాల్సి ఉంటుంది. కొద్దిగా రొటేట్ అనేది చేసి మనకు అవి వచ్చేస్తాయి అనమాట. ఇంక ఇక్కడ ప్రెస్ కీ అనేది ఉంది. సో మన దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా కీ అనేది లేదు కాబట్టి నేనైతే దీన్ని యూజ్ అనేది చేయట్లేదు. సో ఎక్స్ యాక్సిస్కే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డైరెక్షన్ అనేది పాజిటివ్ సైడ్ కావాలా నెగిటివ్ సైడ్ కావాలా అనేది పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఎనీ డైరెక్షన్ అనేది పెట్టాను అనమాట, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ అనేది ఉంటుంది, డబుల్ అనేది ఉంటుంది. సింగిల్ అంటే ఒకసారి రొటేట్ చేశారనుకోండి, మీరు మొబైల్ అనేది షేక్ చేశారనుకోండి, ఆ రొటేషన్ యాక్సిస్లో అది వర్క్ అవుతుంది. లేదు డబుల్ అంటే డబుల్ టైం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెన్సిటివిటీ నేను 10 పెట్టాను, మీ ఇష్టం వచ్చినంత మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు తగ్గట్టు మీరు. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఉంది యాక్షన్లో. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీకు యాపే కావాలనుకోండి, లాంచ్ యాప్ అనేది తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మన మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి, ఏదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో నేను నోటిఫికేషన్ ఉంచేస్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు యూఆర్ఎల్ చెక్ అనేది ఉంటుంది. ఈ యాప్ అనేది ఈ కాలంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో చాలామంది మనకు లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నారు. సో లింక్స్ అనేవి ఏవి పడితే ఆ లింక్స్ అనేవి కొందరు అయితే తెలియక షేర్ చేయొచ్చు, కొందరు వచ్చేసి కావాలని షేర్ చేస్తుంటారు. మనం ఆ లింక్స్ అనేవి ఓపెన్ చేస్తుంటాం, ఆ లింక్లో ఏముందనేది మనకైతే తెలియదు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చింది అనుకోండి, ఆ లింక్ అనేది కనుక్కోవచ్చు మనం, యూట్యూబ్ది రిలేటెడ్ ఉంటుంది ఆ లింక్ అనేది. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి లింక్స్ అనేవి వస్తాయి. బట్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ ఏవైనా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయనుకోండి,
మనకు తెలియదు అనమాట ఆ లింక్ అనేది ఏం చేస్తుంది, ఆ లింక్ బ్యాక్గ్రౌండ్లో ఏముందనేది. సో దానికి చెక్ చేయడానికి ఈ యాప్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక లింక్ అనేది తీసుకొని చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు www.google.com అని కనిపిస్తుంది కదా వెబ్సైట్ లింక్ అనేది. సో ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక లింక్ అనేది ఉంటుంది డిఫాల్ట్గా. ఈ లింక్ అనేది మీరు ఏం చేస్తారంటే రిమూవ్ అనేది చేసి, మన దగ్గర ఏదైనా లింక్ అనేది ఎవరైనా పంపించారనుకోండి, సింపుల్గా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను సింపుల్గా అమెజాన్కు సంబంధించినది పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మీరైతే ఏదైనా పేస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చెక్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఆ లింక్ అనేది చెక్ చేసి అందులో ఏమైనా ఉన్నాయా అనేది కరెక్ట్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ ఆ లింక్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అయింది తప్ప ఇందులో ఎటువంటివి ఉన్నాయనేది అయితే ఇది చెప్పట్లేదు అనమాట. మనకు వచ్చేసి నార్మల్గా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్, ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి మీకు వస్తుంది. బట్ ఏంటంటే నా దగ్గర అలాంటి లింక్ అనేది ప్రజెంట్ లేదనమాట. మీ దగ్గర ఏదైనా లింక్ అనేది ఉందనుకోండి, థర్డ్ పార్టీ పర్సన్స్ కానీ మెయిల్లో కానీ ఎక్కడో చోట సెండ్ చేసినప్పుడు ఇక్కడ వేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ లింక్ అనేది ప్రాబ్లం ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు డొమైన్ అనేది ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అండ్ ఆల్సో ఇక్కడ పాత్ అనేది ఉంటుంది అనమాట. పాత్ అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తుంది అనేది ఇది డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇది వద్దు ఈ లింక్లో అనుకుంటే మాత్రం సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ పాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట మనకు వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆ పాత్ అనేది రిమూవ్ చేస్తుంటే ఆ లింక్లోంచి అది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట ఆ పాత్ అనేది. సో ఇప్పుడు ఈ లింక్ను ఓపెన్ చేసామనుకోండి, అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తప్ప మనం ఏదైతే ప్రోడక్ట్ లింక్ అనేది ఉందో అదంతా లేదనమాట. ఇక్కడ వచ్చేసి మనం పాత్ అనేది మొత్తం ఎరేజ్ చేసేసాము. ఈ లింక్ అనేది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి అనుకోండి, ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్ అని కనిపిస్తుంటుంది. అండ్ ఆల్సో మీకు ఏమైనా బ్రౌజర్స్ అనేవి అనేది ఉన్నాయనుకోండి మీ మొబైల్ ఫోన్లో, అవి చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు బ్రేవ్ కూడా చూపిస్తుంది, బ్రేవ్ బ్రౌజర్ అనేది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అనేది చేశారనుకోండి, మనకు వెబ్సైట్లో ఓపెన్ అనేది అవుతుంది అనమాట. ఇది వచ్చేసి డైరెక్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు ఫ్లూయిడ్ సిమ్యులేషన్ అని ఉంటుంది. సో మనం లాస్ట్ యాప్ ఎప్పుడైనా వాల్పేపర్స్కి సంబంధించినది తీసుకొస్తాం, ఇది కూడా వాల్పేపర్గానే పెట్టుకోవచ్చు మీరు కావాలి అంటే. అది ఎలాగనేది కూడా చూపిస్తాను. సో మొత్తం ఈ యాప్ అనేది కొద్దిగా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. మీకు టైంపాస్ కూడా బాగా అవుతుంది. ఎప్పుడైనా మీకు బోరింగ్గా ఉన్నప్పుడు ఈ యాప్ని అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో సింపుల్గా ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మనకు డైరెక్ట్ ఇది అయితే వచ్చేసింది అనమాట. సో ప్రీమియం అడిగితే క్యాన్సిల్ అయితే చేసేసాను. ఇక్కడ ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్లూయిడ్ అని చెప్పాను కదా, ఫ్లూయిడ్ లేదనుకోకండి ఇక్కడ. సో ఫ్లూయిడ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఫ్లూయిడ్ అనేది నెంబర్ 1 అనేది పెట్టాను, అంటే స్టార్టింగ్లో ఉన్నది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు ఫ్లూయిడ్ అనేది. లేదు మీరు వేరేటి కావాలనుకోండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏవైనా సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లాక్లో ఉన్నవి తప్ప మిగిలినవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. లాక్లో ఉన్నవి ఏంటంటే మనకు ప్రీమియం అనేది కావాలన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు రొటేటర్ అనేది అవుతూ ఉన్నాయన్నమాట 2 ఫ్లూయిడ్స్ అనేవి. మీరు మధ్యలో కావాలంటే ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చేసి. సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏది కావాలనుకుంటే అది మీకు నచ్చినట్టు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇవన్నీ ప్రీమియం కావాలి ఫ్రెండ్స్, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి అంటే. సో ఇవన్నీ మీరైతే చూసుకోండి అనమాట. నేను వాల్పేపర్గా సెట్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సెట్ లైవ్ వాల్పేపర్ అని కనిపిస్తుంటుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో వాల్పేపర్ అనేది సెట్ చేసేస్తున్నాను నేను. సో హోమ్ స్క్రీన్కి మాత్రమే పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కనిపిస్తుంది. మీరు ఎక్కడైనా టచ్ చేశారనుకోండి ఈ విధంగా మనకు ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మన మొబైల్ స్క్రీన్ మీద వచ్చేసి. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. సైడ్ కంటూ ఉండే కొద్దీ మనకైతే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్లూయిడ్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట కంప్లీట్లీ. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో క్లియర్గా. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మన ఛానల్ తక్కువ ఉంది. సో మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్లీ వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోను. I will back within short period. Keep watching Karthik Tech TV11. This is Karthik signing off. Bye bye.